స్థలాలపై త్వరలో కొత్త పాలసీ అంటున్నారు రేవంత్ రెడ్డి సర్కారు. మొట్టమొదట ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలనేవి ఇప్పుడు కాదు, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు రేపు ఉగాదికి ఇస్తా, ఎల్లుండి దసరాకి ఇస్తా, సింగరేణి ఎలక్షన్లు అయిపోయినంబడే ఇస్తా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయినంబడే ఇస్తా అని ఇక ఎన్ని పాఠాలు చెప్పిరో జర్నలిస్టులకు అందరికీ తెలుసు. ఆ పాఠాలు చెప్పి కథలు చెప్పి 10 ఏళ్ళు ఉన్నాడు. లాస్ట్కు దీపోయే ముందర కూడా ఒక డ్రామా చేసిరు. ఇప్పుడు కథం అయిపోగొడుతున్నాము, ఒకటి సొసైటీ చేస్తున్నాము అని అప్లై చేసుకోరని అందరితో అప్లై చేసుకున్నారు. లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది అటే పోయింది, ఇది ఇటే పోయింది, అది మంచం ఎక్కిపోయింది, మొత్తం అది పక్కన పడిపోయింది. ఇక దీంతోపాటు సుప్రీంకోర్టులో కేసు తెగింది. వాళ్ళకు కూడా ఇప్పటివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ కేసు తెగింది కదా, వాళ్ళు అయిపోయింది, మాకు వస్తుంది అనుకున్నటువంటి మూమెంట్లో కూడా వాళ్ళని కూడా ఆశ పెట్టి అక్కడ బయటపడేసిరు. వాళ్ళ టర్మ్ అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇస్తుందేమో చూడాలి. కాకపోతే సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి అయితే వీళ్ళకు ఒక న్యూస్ అయితే చెప్పిర్రు. ఖచ్చితంగా ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మీద త్వరలోనే కొత్త పాలసీ ఇస్తున్నాం. దాంతోపాటు హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఎవరైతే సుప్రీంకోర్టు క్లియర్ చేసిందో ఆ ల్యాండ్ను కూడా ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాం. దీని మీద వారం 10 రోజుల్లోనే జీవో కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మంచిదే. మరి ఓన్లీ వాళ్ళతో పాటు హైదరాబాద్లో ఇళ్ల స్థలాల కోసం కొన్ని ఏళ్ల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా క్లియర్ చేస్తే మీ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకుంటారు జర్నలిస్టులు. ఎందుకంటే చాలా జీతాలతోటి ఈ ప్లాట్ల మీద ఆశతోని ఉద్యోగాలు చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళకు రిలీఫ్ అయితే వస్తుంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక దాంతోపాటు గతంలో 100 కోట్లు ఇచ్చినామని చెప్పేది కదా, మీడియా అకాడమీకి మేము 100 కోట్లు ఇచ్చినామని కేసీఆర్ ఏవైతే చెప్పిండో అవన్నీ శుద్ధ అబద్ధాలంట. ఇప్పుడు ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు, ఇలాంటి అవాస్తపు మాటలు మాట్లాడొద్దు, అసలు 100 కోట్లు అనేది అబద్ధం, మీడియా అకాడమీ దగ్గర 100 కోట్లు అనేవి లేవట. 10 ఏళ్ల నుంచి అసలు ఒక సమాచార శాఖ మంత్రి జర్నలిస్టుల వేదిక మీద రాలేదు. ఫస్ట్ టైం పొంగులేటి వచ్చిర్రు. ఇది ఆయన అచీవ్మెంట్ అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు అక్రిడేషన్ గడువులు కూడా పెంచిరట. అక్రిడేషన్ గడువు ఈ మంత్ ఎండింగ్ తోటి ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో మరో 3 నెలల పాటు అక్రిడేషన్ గడువును పెంచుతూ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. మరి హెల్త్ కార్డులకు సంబంధించి కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలసీలను మేము అధ్యయనం చేస్తాం, బెస్ట్ పాలసీ తీసుకొస్తామని చెప్తున్నారు. నిజంగా జర్నలిస్టు హెల్త్ కార్డులు అయితే అవి ఏమిటికి పనికి రాకుండా అయినాయి. ఓన్లీ నిమ్స్కి పోతే పనిచేస్తాయి తప్ప ఎక్కడ పనిచేయవు. నిమ్స్లో కూడా సరే అది సెమీ గవర్నమెంట్ కాబట్టి అక్కడ కాస్త నడిపించుకుంటున్నారు, ఏదో నడుస్తున్నాయి. జర్నలిస్టులు అనేవి చాలా జీతాలు, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు. యజమాన్యాల నుంచి వేధింపులు, ఎప్పుడు తుమ్మితే ఊసిపోయే ముక్కులు లాంటి ఉద్యోగాలు జర్నలిస్ట్ అవి. ఇక వాళ్ళు నిత్యం వాళ్ళదొక యుద్ధమే, అంటే జాబ్లో కొనసాగడం అనేది వాళ్ళకి ఎప్పుడు యుద్ధంలాగానే ఉంటుంది. అలాంటి జర్నలిస్టులకు గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కనీసం ఈ గవర్నమెంట్ అయినా ఏదో ఒకటి చేస్తుందని కూడా ఆ హెల్త్ కార్డులు ఇచ్చిరు, అవి పనిచేయవు. అక్రిడేషన్ కార్డులు ఒకటి ఇచ్చిరు, మరి అక్రిడేషన్ కార్డులు బస్ పాసులు చూసుకొని మురిసిపోవడం తప్ప ఇంకేమీ లేదు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఎక్కడ పోయినాయో అవి అటే పోయినాయి. కనీసం ఈ గవర్నమెంట్ అయినా ఇళ్ల స్థలాలను క్లియర్ చేసి వాళ్ళని కాస్త గౌరవప్రదంగా ఉండే విధంగా వాళ్ళకు హెల్త్ కార్డులు ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండే హెల్త్ కార్డు అటువంటివి ఒక 4-5 ఇస్తే కనీసం వాళ్ళు చాలా జీతాలతోటి ఇవన్నీ చూసుకుంటా బతికే అవకాశం ఉంటుంది. పొద్దుగాల లేస్తే జర్నలిస్టులు, రాజకీయ నాయకులు అందరూ కలిసే ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, అన్న తమ్మి అనుకుంటారు. కానీ నిజానికి అక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళ నుంచి వీళ్ళకు రూపాయి హెల్ప్ అయ్యేది లేదు. ఇక మరీ డెస్క్ జర్నలిస్టుల పరిస్థితి అయితే ఘోరంగా ఉంటుంది. వాళ్ళు అక్కడనే కూర్చొని వాళ్ళు అదే పని చేసుకుంటూ కూర్చోవాలి. కనీసం బయట తిరిగే రిపోర్టర్ల కన్నా వాళ్ళ ఇవో వాళ్ళ కనీసం పరిచయాలు ఉంటాయి. వాళ్ళ పరపతితోటైనా 1-2 చిన్న పనులను చేసుకోగలుగుతారు. కానీ ఆ డెస్క్ జర్నలిస్టులు వాళ్ళు ఆడ కూర్చొని బయట పరిచయాలు ఉండవు, ఇక్కడ ఉద్యోగాలకు జీతాలు సరిగా రావు. బయట చూడనికనేమో వాళ్ళకేమో వాళ్ళు మీడియా వాళ్ళు జర్నలిస్టులు అనుకుంటారు, కానీ ఆడ చేసేది ఏముండదు. వాళ్ళ పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళకందరికీ కాస్త న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది.